దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలిగిన కాక. 11వ అధ్యాయము ప్రకటన గ్రంథము పార్ట్ 1 కాడి నుంచి మేము మొదలుపెట్టుకున్నాము. అందరూ చక్కగా చూసి దేవుని దీవెనతో నింపబడి ప్రార్థన పూర్వకంగా చేసి లింక్ సబ్స్క్రిప్షన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. తెలియని వాళ్ళకి తెలియపరచండి. దేవుని దీవెనలు మీరు అందుకోండి. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. 10వ అధ్యాయం పార్ట్ 1 ప్రకటన గ్రంథం. దేవదూత చేతిలో ఒక పుస్తకం ఉన్నది. దేవదూత చేతిలో ఒక పుస్తకం ఉన్నది. ఆ పుస్తకంను తీసుకుని తినుమని అన్న మాటలో యోహాను వినబడినది. ఆ పుస్తకాన్ని తీసుకుని తిను అని యోహాను గారికి వినబడినది. ఆ పుస్తకం అది కడుపునకు చేదుగాను నోటికి తీరువలే మధురముగాను ఉండునని, నోటికి మాత్రం తీపిగాను ఉండునని, తర్వాత కడుపుకి చేదుగా ఉండునని పలుకగా యోహాను వినును. ఇది కూడా అక్కడ పలికారు దేవదూతలు. పలికినప్పుడు యోహాను గారు విన్నారు. తినుట అనగా వాక్యము. నోటికి తీపన్నాము కదా, తినుట అనగా వాక్యము. చదివి ధ్యానించుట, చదివిన తర్వాత దాన్ని ధ్యానించుట, దానికి వివరణములు ఏమిటో ధ్యానించుట. తీగా నుండుట అనగా వాక్యమును బట్టి కలిగే మహానందం. వాక్యాన్ని చదివినప్పుడు ఆ ఆనందం మహానందంగా ఉండుట. చేదు అనగా చదివి ధ్యానించిన వాక్యము, చదివిన తర్వాత దాన్ని ధ్యానించిన తర్వాత ఆలోచించిన తర్వాత ఆచరణలో పెట్టుట. ఇది బహు చేదుకరమైన విషయం. 6-7 బోర్ల మధ్యలో కదా ఉపధ్యాన ఉన్నది. ఇది చేదుగా ఉన్నది. అక్కడి నుంచి బాధ కలుగుతుంది. దూత ఇచ్చిన ఈ చిన్న పుస్తకంలో ఒకటి విద్యగా చదువుట. ఈ పుస్తకం ఇచ్చిన తర్వాత ఇది ఒకటి చదువుట. 2 తీగా ఉన్నది, మధురముగా ఉన్నది. 3 చేదు ఉన్నది. 2 ఉన్నాయి. వాక్యాన్ని విని చదివేటప్పుడు చాలా ఆనందంగా ఈ రూపంగా మనం చేయొచ్చు అని అది ఆనందించడం, అది తీపి లెక్క. తర్వాత దాని ప్రకారంగా మనము అమలుపరచడం అనేది చేదైన జీవితం. కష్టము, బాధ చేయలేము. అందుకని కడుపు చేయదు. 7వ బోర శ్రమకాలంలో ఎంత చెప్పినా 7 ఏళ్ళు శ్రమకాలం వచ్చింది. పక్కన ఉన్న వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారు. దేవదూతలు వస్తున్నాయి, బోర్లు వస్తున్నాయి, ముద్దలు వస్తున్నాయి. ఎంత చెప్పినా కఠినమయ్యే వాళ్ళు కొంతమంది ఎక్కువ అవుతున్నారు. ఎంత బోధించినా, ఉన్న బోధకులు బోధించినా వినడం లేదు. విని అవలంబించని వారు వింటున్నారే కానీ దాని సిద్ధాంతాన్ని అవలంబించలేకపోతారు. అనేకులందరూ చాలామంది విని అవలంబించలేక ఏరే ఆలోచనలోని వాటిని మేము పూజించాము కదా అవి ఏవి అన్న ఆలోచనలోని అలాగే ఉండిపోతున్నారు. వారికి ఈ వాక్యము చదివిన చేదుగా ఉంటుంది. ఈ వాక్యం రమ్మంటే వాళ్ళందరూ చేదు జీవితాన్ని అనుభవించి వాళ్ళ ఈ వాక్యం రూపంగా నడవలేకపోవటం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ శ్రమ కలుగుతుంది. ఇతర సాక్షులు చరిత్ర ప్రకటనలో చరిత్రలన్నిటికంటే చాలా సులువైన చరిత్ర ఇతర సాక్షులు. ఇక్కడ ఈ ఇతర సాక్షులు చరిత్ర ప్రకటనలో ఉన్న చరిత్రలన్నిటికంటే, పుస్తకాలు అన్నిటికంటే విలువైన వాతావరణం, చాలా సులువైన చరిత్ర, ఈజీ అయిన మెదడు. భూలోక యెరూషలేములో దేవాలయం ఉన్నట్టు పరలోక యెరూషలేము కూడా దేవాలయం ఉన్నది. భూలోక యెరూషలేము, ఆ యెరూషలేము ఆ రోజున కట్టించారు, సొలొమోను గారు కట్టించారు. అదే యెరూషలేము పరలోకంలో ఉన్న యెరూషలేములో కూడా ఒక దేవాలయం ఉన్నది. అలాగే భూమి మీద కూడా మరి కట్టించిన యెరూషలేము. భూలోక దేవాలయమునకు బలిపీఠము పరిశుద్ధ స్థలము. బలిపీఠం ఏదంటే పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలము
ఆవరణం ఉన్నట్టు, అతి పరిశుద్ధ స్థలము ఆవరణం ఉన్నట్టు పరలోక దేవాలయంలో కూడా అవి ఉన్నట్టుగా, పరలోకములో ఉన్న దేవాలయములు కూడా భూలోకం మీద ఏ రూపంగా అయితే సొలొమోను గారు కట్టించారో పరలోకంలో కూడా అలాగే ఉన్నాయి. యోహాను గారు చూశాను. యోహాను కూడా పరలోకంలో ఉన్నాడు, చూస్తున్నాడు, అవన్నీ కూడా పరిశీలిస్తున్నాడు. భూలోకం మీద అతను మొదటి చూసిన తర్వాత పరలోకంలో కూడా ఇలాగే ఉన్నాయని పరిశీలిస్తున్నారు. దేవాలయమును బలిపీఠమును కొలత వేయమని, దేవాలయమును బలిపీఠమును కొలత వేయమన్నారు. ఒక కొలకర్ర యోహానికి ఇయ్యబడిన, కొలకర్ర యోహానికి ఇచ్చి ఆ బలిపీఠము ఆ మందిరాన్ని కొలవమన్నారు. ఈ కొలకర్రతో కొలత వేయమని పలుకు శబ్దము వినబడిను. ఈ కొలకర్రని కొలవమని అన్న శబ్దము యోహాను గారికి వినబడింది. అనగా కనబడుతున్న దేవాలయము కాదు కానీ దేవాలయంలో ఎందరూ చేరులో అది కొలువమని చెప్పాను. దేవాలయం కాదు కానీ దేవాలయంలోని దేవుని పూజించేవాడు, కొలిసేవాడు ఎంతమంది ఉన్నారో అది కొలవమని చెబుతున్నారు. దేవాలయంలో ఎంత జనములో అంతే దేవాలయమును, జనానికి సరిపడా దేవాలయం ఎంత కావాలో అంతే. ఇంకొక విచిత్రం ఏంటంటే ఇంకో జనం వస్తే పడతనే ఉంటారు. కొంచెమైనా జనం ఫుల్లు ఉంటారు, ఎక్కువైనా జనం ఫుల్లు ఉంటారని ప్రకటన గ్రంథం చెబుతుంది. ఒకవేళ జనం ఇంకా ఎక్కువ వస్తే దేవాలయం ఇంకా పెద్దదవును. ఆటోమేటిక్గా చిన్నదైతే కొద్దిమంది వస్తే సరిపోతుంది, ఇంకా జనం వస్తే ఇంకా పెరుగుతుందంట. ఈ అధ్యాయంలో రాయవద్దు, ముద్ర వేయమని చెప్పాను. ఈ అధ్యాయంలో వద్దు కానీ దాన్ని ముద్ర వేయి. ఎప్పుడు యోహాను గారు చూసేటప్పుడు, ఇప్పుడు మాత్రం ప్రభు చెప్పారు. చెప్పి ఆవరణమును కొలత వేయవద్దని చెప్పారు. చుట్టుపక్కల ఉన్న ఆవరణం, ఖాళీ స్థలం, వాటిని మాత్రం కొలత వేయొద్దు అని చెప్పారు. పరలోకములో ఆలయము ఆవరణము మున్నగున్నవి, పరలోకములో ఆలయము ఆవరణములు మున్నగున్నవి. ముందున యోహానుకు బాగా అర్థమవుటకు ప్రభువా అలాగూ చూపించాను, ప్రభువా అలాగా చూపించాను. యోహాను గారు లోకంలో ఉన్న కాలమునందు ఆలయం అని అనవాటే. యోహాను గారు లోకంలో ఉన్న కాలమునందు ఆలయములన్నీ అలవాటే. అన్ని ఆలయాలు కూడా అతను చూశారు కాబట్టి అవి అలవాటే. మోషే కాలంలోని గుడారములో అతి పరిశుద్ధ స్థలము, మోషే కాలములో అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలానిలోని ఏముంటుంది? మందాసం ఉంటుంది. తర్వాత పరిశుద్ధ స్థలము, ఈ పరిశుద్ధ స్థలములో బోధకుడు, యాజకుడు బోధించే సపరేట్ స్థలము, ఆవరణం ఉన్నది. ఈ ఆవరణము ప్రజలు కూర్చొని వినే వాటినే ఆవరణము. ఈ గుడిని కూడా ఇలాగే సిద్ధాంతాన్ని అమలుపరిచి ఉన్నాము. అది కనబడేది అతి పరిశుద్ధ స్థలము, ఇక్కడ నేను ఉన్నది పరిశుద్ధ స్థలము, వెనకాల అందరూ వినేది ఆవరణము. గుడారముల లోపల ఎవరుందరో తెలియను. గుడారము లోపల ఎవరున్నారో తెలుసు. వాటి మాదిరి ఈ స్థలమునందు కూడా మహిమతో నిండి ఉన్న ఆలయమున్నది. ఈ స్థలమంతా కూడా మహిమతో నిండి ఉన్నది, వెలుగుతో, దేవదూతలతో, పరిశుద్ధులతో వెలుగుతో ఉన్నది. ఇవన్నీ యోహానుకు అర్థం అవడానికి చూపించాను. వివరంగాను విపులంగాను యోహాను గారికి అర్థమైతేనే కదా రాయడానికి. అది యోహాను గారికి చూపించారు. యోహాను నాకు ఉన్న తలంపు ఏమనగా, మా యూదులలో సంఘములోనికి ఎందరూ వచ్చారో తెలుసుకొనవలెనని ఉన్నది. యూదులలో ఈ సంఘములోకి ఎంతమంది వచ్చారు అని తెలుసుకోవాలని యోహాను గారికి ఆశ ఉన్నది. అన్యుల విషయమో యోహానుకు అక్కర్లేదు. మారలేని వాళ్ళకి ఎందుకు? ఎంతోమందికి మొరబెట్టి చెప్పారు, ఘోషించి చెప్పారు. ఈ రోజున మనమందరం కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలు ఘోషించి చెప్తున్నాము, మొరబెట్టి చెప్తున్నాము. ఎంతమంది మారుతున్నారు?
ఎంతమంది మారడం లేదు, ఎన్ని చెప్పినా మారలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు విత్తువారి ఉపమానము చెప్పాను. విత్తనాలు పంట కోసము విత్తువారి ఉపమానం ఇక్కడ ప్రభు వివరంగా బోధిస్తున్నారు. విత్తనం అంటే వాక్యము. వెదజల్లడం, పొలంలో దున్నినప్పుడు విత్తనములు వెదజల్లడం అంటే వాక్యము వెదజల్లడం, చెప్పడము మనుషులకి. పక్షులంటే దయ్యములు అని చెప్పాను. ఆ వెదజల్లిన విత్తనాలు కొన్ని కాకులు ఇంకా ఉన్న పక్షులు వచ్చి వాటిని తిరివేస్తూ ఉంటాయి. అలాగే చెప్పే వాక్యము జనము లోనకి వెళ్లకుండా పరిశుద్ధాత్మ దేవుడు లేని వాళ్ళలోకి ఈ వెళ్ళి ఆ విత్తనాలు తీసుకొని తినివేయడము దెయ్యములని చెప్పాను. అలాగే యోహానుకు చెప్పాను, అలాగే యోహాను గారికి చెప్పాను. ఆవరణము కొలత వేయవద్దని చెప్పాను. ముందు మనం చదువుకున్న పాఠంలో గుడి కొలత వేయి కానీ ఆవరణ కొలత మాత్రం వేయొద్దని చెప్పారు. ఆవరణము అన్యులకి ఇయ్యబడెను. ఆ ఆవరణము బయట ఉన్నదంతా అన్యులు అక్కడికి వచ్చి ఉన్నవాడు. వారు 42 నెలలు లేక 3.5 సంవత్సరంలో దాన్ని త్రుక్కుదురని ఉన్నది. ఇక్కడ 2 అంకెలు 42 నెలలు 3 సంవత్సరాల నర. దీనికి ఆవరణ అంతా అన్యులు తొక్కుతూనే ఉంటారు. లోక 21-24లో అన్యజనుల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడును. ఇక్కడ దానికి వివరంగా ఇచ్చారు. అన్యజనుల కాలము అంటే దేవుని నమ్ముకోకుండా ఉన్న కాలం సంపూర్ణము వరకు వాళ్ళు నమ్మకుండా వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు అమలుపరుచుకుంటూ యెరూషలేములో ఉన్న అన్యజనుల చేత త్రొక్కబడును అని ఉన్నది. తాళతో వాళ్ళు తొక్కబడదు. యెరూషలేము పవిత్ర పట్టణము. యెరూషలేము అనగానే ఒక పవిత్రమైన స్థానము, పవిత్రమైన పట్టణము. అందులోని ఆలయము పవిత్రమైనది. అదే పవిత్రమైతే ఇంకా పవిత్రమైనది ఆలయం. భూలోకంలో యెరూషలేము, మధ్యాకాశంలో యెరూషలేము, పరలోకంలో యెరూషలేము. 3 యెరూషలేములు ఉన్నవి. అది యూదుల చేతికి ఇవ్వబడినది. ఈ యెరూషలేము యూదుల చేతికి ఇవ్వబడినది. కానీ యూదులు దేవునిని వ్యతిరేకించుటను బట్టి మోషే అహరోను యెహోషువ వంటి ప్రవక్తలను ఇశ్రాయేలీయులు ఎదిరించుటకు బట్టి చివరగా యేసు క్రీస్తును రక్షకుడిగా నమ్మక ఈ వ్యతిరేకించుట బట్టి తర్వాత మోషే అహరోనులు తర్వాత యూదుల చేతికి ఇవ్వబడినది ఆ యెరూషలేము. అయితే వాళ్ళు నమ్మలేదు. తర్వాత ఈ మోషేను అహరోను యెహోషువ వంటి ప్రవక్తలను ఇశ్రాయేలీయులు ఎదిరించిన బట్టి దేవుడుగా లేడు, దేవుడిని ఎందుకు మీరు ఇక్కడ ధ్యానిస్తున్నారు అని వాళ్ళు ఎదిరించినట్టు బట్టి చివరగా యేసుక్రీస్తుని రక్షకుడైన నమ్మక అతను రక్షకుడు కాదు, దేవుని కుమారుడు కాదు అని నమ్మక కొంత శిలువమ్రాని మీద మరణమునకు అప్పగించుటను బట్టి ఇలా నమ్మక చిలువేసేది. ఆ చిలువేసేదాకా యూదులు ఒప్పుకోలేదు. రోమన్ వాళ్ళతో సిలువేయించే వరకు కూడా నిద్రపోలేదు. యేసు ప్రభుని ఎన్నో చిత్రలు హింసలు పెట్టారు. వారి పరిశుద్ధ దేవాలయము అన్యుల చేతికి అప్పబడి ఉన్నది. అప్పుడు ఆ పరిశుద్ధమైన దేవాలయాన్ని తీసుకెళ్ళి అన్యులకి అప్పగించబడినది. అన్యులు ఎవరు? అన్యులు అనగా యూదులు. యూదులు అన్యులైపోయారు. దేవునికి ఎప్పుడు నమ్మలేదు, అన్యులుగా మార్చబడ్డారు. కానీ వారిలో తెల్లవారు నల్లవారు, తెలుపుగా ఉన్నవారు నల్లగా ఉన్నారు. రోమావారు, పార్సిక వారు, రోమన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, పార్సిక వాళ్ళు కూడా ఉన్నారు. గ్రీకు మున్నగు జనాంగముల వారు ఉండవచ్చును. గ్రీకు జనాంగములు అంటే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని తెగల వారు అక్కడ ఉండవచ్చును. రాజైన నెబుకద్నెజరు పరిపాలన కాలము నుండి అంతక్రీస్తు పరిపాలన వరకు యెరూషలేము త్రొక్కబడును. రాజైన నెబుకద్నెజరు కాలం, పరిపాలన కాలం
నుండి అంతక్రీస్తు పరిపాలన వరకు యెరూషలేము త్రొక్కబడును. 3.5 సంవత్సరాలు అంతక్రీస్తు పరిపాలన, 3.5 సంవత్సరాలు అబద్ధ ప్రవక్త పరిపాలన ఉంటుంది. 7 ఏళ్ల మహాశ్రమ కాలము తొలగిపోగానే, ఈ 7 ఏళ్ళు భూమి మీద పడ్డ భయంకరమైన ఈ శ్రమ తొలగిపోగానే 1000 సంవత్సరములు క్రీస్తు ప్రభు పరిపాలన కాలం వచ్చింది. ఎప్పుడైతే 7 సంవత్సరములు భూమి మీద కాలము శ్రమ కాలం అయిపోతుంది, లాస్ట్లో 7 సంవత్సరాలు అయిపోయినప్పుడు అంతక్రీస్తుకి, అబద్ధ ప్రవక్తకి, సాతానికి వాళ్ళు ముగ్గురు ఒకటే, యేసు ప్రభుకి ఒకరు, ఇద్దరు కలిసి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఈ ముగ్గురిని ఓడిపోయిన తర్వాత అంతక్రీస్తును, అబద్ధ ప్రవక్తను అగ్నిగుండంలో పడివేస్తారు. సాతాన్ని పాతాళ లోకంలో బంధిస్తారు. ఆ 1000 సంవత్సరముల క్రితం ప్రభుతో అనేక జనాంగముల నుండి వచ్చిన విశ్వాసులైన వారు, ఈ 1000 సంవత్సరములో క్రీస్తు ప్రభు అనేక జనాంగముల నుండి వచ్చిన విశ్వాసులైన వారు చాలామంది ఇక తప్పదు, దేవుడు ఒక్కడే, ఈ దేవుడే యేసు ప్రభు అని నమ్మిన వారు పరిపాలన చేయదు. అప్పుడు తప్పనిసరిగా పరిపాలన చేస్తారు. అప్పటి వరకు కూడా ఏది నిజమో ఏది అబద్ధమో ఈ ప్రజలు కన్ఫ్యూజ్లో పడిపోతారు. అంతేగాని యూదులని అన్యులని భేదము లేదు. ఎవరికి లేదు భేదము? దేవునికి మాత్రమా ఆ భేదము అస్సలు లేదు. ఇరువురు సాక్షులు పని, ఇరువురు పరలోకము నుండి దిగువచ్చుదురు. ఇందాక మనం ఇరువురు అనుకున్నాం, ఇద్దరు. ఈ ఇద్దరు కూడా ఇది అయిపోయిన తర్వాత సాక్షులు వస్తారు. వీరు యోనా 3:30 నుండి 10వ వచనము వరకు ఉన్నట్లు గోలిబట్ట కట్టుకుందురు. యోనాలోని అక్కడ విషయాలు మనకు తెలుసు. యోనాలో ఎందుకంటే అక్కడ మునిదేవు పట్టణము పాడైపోయిందని ప్రభు వెళ్ళమన్నప్పుడు యోనాని తార్చీ టికెట్ కొనుక్కొని ఉన్నప్పుడు అతని శాప గర్భంలో దేవుడు పడేసినప్పుడు ఆ శాప తీసుకెళ్ళి మునిదేవు పట్టణాన్న కక్కేసింది గనక అక్కడున్న పద్ధతిని బట్టి గోలిబెట్టు కట్టుకుందరు. ఇది విచారణకు పశ్చాత్తంగా గుర్తు విచారించారు. అక్కడ దేవుడు మునిదేవు పట్టణం పాడైపోతనగాని రాజులు ఏం చేశారంటే మేకలు, గొర్రెలు, మనుషులు సమస్తం కూడా ఆహారం లేక అల్లాడించడం మొదలుపెట్టి గోలిబత్త కట్టుకొని అక్కడ బూటిలోని తొడుతూ దేవునికి స్తుతించారు కనుక వాడు ఆ ఆపద నుండి కాపాడగలిగాడు దేవుడు. వారు అలాగూ ఇతరులకు కనబడటం వలన సమస్తమును విడిచిపెట్టిరని తెక్కిన వారు లోకంలో ఇంకా హత్తుకుని ఉన్నారని చాలామంది కూడా అప్పటికి మార్పు వస్తారు. కానీ కొంతమంది మొండి వాళ్ళు ఉంటారు. ఆ మొండి వాళ్ళే మారరు, ఎంత చెప్పినా మారడం లేదు. అప్పుడు కళ్ళారా చూసినా కూడా మార్పు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. తాము చెయ్యినది సంపూర్ణ సమర్పణ అని తక్కిన వారు ఇంకా సమర్పణ చేసుకొనలేదని అడ్డం. ఇంకా మేము పూర్తిగా సమర్పణ మా రాజుకి, మా దేవాది దేవునికి సమర్పణ చేసుకోలేదని అర్థం కావించుతున్నది. వీరు వారికి ఇష్టము వచ్చినప్పుడు భూమిపై వర్షము రప్పించుదురు. ఎవరు? ఇద్దరు. ఈ ఇద్దరు ఎవరు? ఏలియా గారును తర్వాత మోషే గారు. వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వర్షం రప్పించగలరు. వారి ఇష్టము వచ్చినప్పుడు అందరి నోళ్ళు ఊహించెదరు. ఎవరు ఎక్కడ మాట్లాడుతున్నారు? ఆ దేశంలో కాకుండా తూర్పు దిక్కునే వస్తారు. ఎక్కడన్నా అపాయం జరిపించాలనుకుంటే ఇక ముందుగానే తెలిసిపోద్ది. అగ్ని వెళ్ళి అక్కడ ఊదిని అంటనే దహించుద్ది. తర్వాత వారి ఇష్టం వచ్చినప్పుడు అందరి నోళ్ళు కూడా ఊహించుదు. వీరు వారి ఇష్టము వచ్చినప్పుడు ఏదైనా తలంచుకున్నా చేసి తీరుతురు. వాళ్ళు ఏం చేయాలనుకున్నా వాళ్ళు చేస్తారు, అది జరుగుతుంది. 4 ఆరు చేయుటకు దుర్జనులు దండు వస్తే వాడిని పడవేయదు. ఆని చేయుటకు వీళ్ళని చంపడానికి. మా దేవుడు గొప్ప అంటున్నావేంటి? మాకు ఇప్పుడు ఎంతోమంది దేవుడు ఉన్నారు.
ఇప్పుడు కూడా అదే అంటున్నారు కదా. అప్పుడు అలాగే వాళ్ళిద్దరిని చంపడానికి వచ్చిన తర్వాత ఆమె చేయటకు దుర్జులు దండు వస్తే, దండు అంటే ఒకటి ఇద్దరు కాదు, వేలాది మంది వచ్చారు. వారిని పడవేయుదురు. వీళ్ళిద్దరు నోటి మాటతోని వాళ్ళిద్దరు కూడా పడివేస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ పూర్తి అధికారం దేవుడు ఇచ్చి ఉన్నారు కనుక. వీరు ప్రాముఖ్యమైన పని ఏమిటంటే క్రీస్తుని కూర్చిన సువార్త ప్రకటించుటకే, క్రీస్తుని కోసము సువార్తని ప్రకటించడానికి భూమి మీద వచ్చారు. బోర్ల కాలం, ఇది బోర్ల కాలం. ఆ సమయంలో ముద్రల కాలం నందు అనేకులు చనిపోయి, ముందు బోర్ల కాలం కాకుండా ముందు ముద్రల కాలం వచ్చింది, బోర్ల కాలం వచ్చింది. ఇప్పుడు ముద్రల కాలంలో ఉన్నాము. అప్పుడు అనేక మంది చచ్చిపోయారు కనుక ఇంకా వచ్చే శ్రమలలో మరి అనేకులు చనిపోవుదు. ఇంకా శ్రమలు ఉన్నాయి, కాలము పూర్తి అవ్వలేదు, ఇంకా అనేక మంది మరణిస్తారు. గనుక ఓ భూలోక వాసులారా, ఇప్పటికైనా నమ్మండి అని వీరు ప్రకటించుదురు. భూలోక వాసులారా, 66 పుస్తకాలు ప్రకటన గ్రంథంతో సహా బోధిస్తున్నారు కదా, వింటున్నారు కదా, అర్థమంటున్నారు కదా. బైబిల్ ఏదైతే రాసిందో అది లోకంలో జరుగుతుంది కదా. గాజాను ఇజ్రాయేలు జరుగుతుంది కదా, యుద్ధాలు. మరి ఇంత భయంకరమైన జరుగుతున్నా కూడా బైబిల్లో రాసింది అబద్ధం అంటున్నారు, బూతు మాటలు అంటున్నారు, ఇష్టప్రకారంగా చేస్తున్నారు. ఇప్పుడన్నా మార్పు రారా? ఇప్పుడు ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఇప్పుడన్నా మారండి అని చెప్తూ ఉంటారు వీళ్ళు. 5 ప్రజలకు ఎన్ని పరిశుద్ధమైన సూచిక క్రియలు అవసరమో, ఈ ప్రజలకి సూచిక క్రియలు అవసరమో అవన్నీ చూపి అందరికీ మారు మనసు కలిగించుట వీరి పని. వాళ్ళకి ఏం కావాలి, ఇది ఎలా ఉందో చూడు, మరి ఇంత శ్రమను మీరు పొందగలరా, ఇంకా ఎందుకు పొందుతున్నారు, రండి మారండి అని వాళ్ళకి నచ్చ చెప్పడానికి వీళ్ళిద్దరూ భూమి మీదుగా వచ్చారు. వీరు భూలోకమందంతటా తిరిగి ప్రజలందరూ హడలిపోయేటట్టు చేతులు, కానీ కొందరు మారు మనసు పొందుదురు. ఈ ప్రజలకి నిజ నిజాలు వీళ్ళిద్దరూ వెళ్ళి చెప్పి వాళ్ళు చేసే క్రియలు హడలు అంటే భయము, భీతి అలాగే కలిగి, నిజమే ఇంతవరకు ఇంత అద్భుత క్రియలు ఎక్కడ ఎప్పుడు జరగలేదు, ఇది జరుగుతుందని కొంతమంది మార్పు చెందారు. కానీ అందరూ మారు మనసు పొందారు. కొంతవరకే మారు మనసు వాళ్ళు ప్రచారించేటప్పుడు పొందుతారు, కానీ అందరూ ఇంకా అప్పుడే మారారు. ఈ ఇద్దరు సాక్షులను చూచుటను బట్టి కొందరికి ఆశ్చర్యము కలుగును. వీళ్ళిద్దరేంటి ఇలా వచ్చారు, అది ఇష్టప్రకారంగా చేస్తున్నారు. వాడు వర్షం కురమంటే కురుతుంది, వర్షం ఆగిపోయమంటే ఆగిపోతుంది. ఇన్ని అద్భుతమైన కార్యాలు వీళ్ళిద్దరు చేస్తున్నారు అని భ్రాంతి పొందేవాడు ఒకటి. కొందరు భయపడుతురు, గడగడగడ వణిగిపోతున్నారు కొంతమంది. 2 కొందరు సంతోషించుదురు. అబ్బా, ఎన్నాడికి దేవుడు రాసిన ప్రకటన గ్రంథం ఎన్నాడికి కనులారా చూస్తున్నామే, చెవులారా వింటున్నామే అని ఆనందించటం. తర్వాత 3 కొందరు కీడు చేయ తలంచెదురు. వాళ్ళిద్దరికి కూడా అతనే ఎక్కువ పూజిస్తున్నారు యేసుని. ఎప్పటి నుంచో మనకు కాదనుకున్న దేవుడే కరెక్ట్ అంటున్నారు. వీళ్ళిద్దరిని చంపేస్తే బాగుంటుంది అని కొంతమంది ఆలోచన. 4 కీడు చేసినందుకు కొందరు సంతోషించుదురు. కీడు చేయటాన్ని తలపెట్టి వాళ్ళ గలిబిలి చేసినందుకు కొంతమంది సంతోషిస్తున్నారు. వీరు 1160 దినములు ప్రవశించుదురు. వీరు 1160 దినములు ప్రవశించదు అంటే కొంచెం ఇంచుమించుగా 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ప్రచారం చేస్తారు, సాక్ష్యం ఇచ్చెదరు. అద్భుతమైన సాక్ష్యాలు. వీళ్ళు ఎవరు? ఏలియా, మోషే. వీళ్ళు భూమి మీద పరిపాలించి భూజనాలతో స్నేహంగా ఉండి వీళ్ళని మార్పు చాలామంది ఆ రోజుల్లో మార్చిన వ్యక్తులు. వీళ్ళు మళ్ళీ ఆ రూపం వచ్చి మళ్ళా చెబుతున్నారు. వీరు దేవుని ఎదుట 2 ఓలివల చెట్ల వలె ఉన్నారు. ఓలివ చెట్టుకి మరణం లేదు. ఆ రోజున యేసు ప్రభు ఓలివల తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవారు.
అప్పుడున్న చెట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి కనుక వాటికి మరణం లేదని నోవాహ కాలంలో జల ప్రళయములు పావురము తెల్లటి పావురము వచ్చి నీళ్లు మునిగిపోయి ఉండగా ఆ ఓలియో చిగురుని తీసుకొచ్చి చూపించినారు. అక్కడ అప్పుడు ఆ చెట్లుకి ఏదీ లేదు, ఇదే నిక్కరమైనది, ఇదే మరణము లేని చెట్టు అని చూపించడం అనేది అప్పటి నుంచి కూడా దానికి మరణం లేదు కనుక్కున్నారు. నిజమైన దీపస్తంభములుగా కనబడుతున్నారు. వీళ్ళిద్దరు కూడా నిజమైన దీపస్తంభములుగా కనబడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. వీరికి ఓలియో చెట్టు దీపస్తంభములని బిరుదులు ఉన్నవి. వీరికి ఓలియో చెట్లు స్తంభములు అంటే మరణము లేని చెట్లు అని వీళ్ళిద్దరికీ మరణము లేదు. భూలోకం మీద మోషే గారు మరణించి దేవదూతలతో కప్పబడి ఎముకలు పరలోకంలో తీసుకెళ్ళి మళ్ళీ మనిషిని చేసినట్టు సువార్త గ్రంథంలో మనం చూస్తున్నాము. అది చూశారు 12 మంది శిష్యులు, 3 శిష్యులు, అలాగే ఏలియా గారు అగ్ని రథాల మీద మరణం లేకుండా క్షయితమైన శరీరాన్ని ఎదిరించుకొని అక్షర శరీరంతో వెళ్ళిపోయారని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. బిరుదులున్నది. వీరికి ఎవరైనా హాని చేయని ఉద్దేశించిన ఎడల వారిని తమ నోట నుండి వచ్చిన అగ్ని దహించును. ఎక్కడ దహిస్తారు? ఇక్కడ ఎక్కడ ఉంటారు? యెరూషలేములో తూర్పు భాగాన కూర్చొని ఉంటారు. మరి తూర్పు భాగాన కూర్చొని ఉన్నప్పుడు అమెరికానో, లండనో, లేదంటే పాకిస్తానో ఏదో దేశంలోని వీళ్ళని అగ్నితోనో లేదంటే బాంబులు ఉన్నాయి. ఈ రోజున ఆ బాంబులు ఆకాశం మీద వెళ్ళి దాదాపు లేదంటే 20-30 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలోని ఒక చిచ్చు నొక్కితే అక్కడ పడిపోతుంది, అలా చంపేయచ్చు అని పథకం వేసుకొని ఆలోచించుకొని చుండగా ఈ ఆలోచన వాళ్ళిద్దరికి కూడా వినిపించి ఇక్కడ నుండి ఉఫ్ఫని నోటితో ఊదగా అగ్ని ఎవరిని ఆలోచించారో వెళ్ళి ఆ అగ్ని ఆయన దహించింది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునగాక. అంత అద్భుతమైన శక్తి దేవుడు వాళ్ళకి ఇచ్చి ఉన్నారు. వీరు అందరూ నోడను మూసివేస్తారు. వాళ్ళ నోడని ముయి అని ఇక్కడి నుంచి అనగా నోరు మూస్తారు. ఇంకా మూయకుండా ఇంకా రెచ్చిపోయిన వాళ్ళు దీని ముందు చెప్పినట్టు చేస్తారు. వారి కష్టము వచ్చినప్పుడు కల్లా నీళ్ళను రక్తముగా మార్చుదురు. మనుషుల వల్ల దుర్భాషలు, మనుషుల వల్ల రకరకాలైన మాటలు. ఈ రోజున యేసు ప్రభు కోసము బోధించడానికి వెళుతుంటే వాళ్ళని కొట్టడం, తిట్టడం మీ తప్పు కాదు. ఆ రోజున బైబిల్లో రాసి ఉంది. అందుకని మీరు చేస్తున్నారు. కానీ శ్రమ ఉంది, మీకు శ్రమ ఉంది. నిజం తెలుసుకోవడం లేదు. తాత ముత్తాతలు ఏదైతే పూజించారో వాటినే అనుకుంటున్నారు. కానీ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి. ఆకాశమును వర్షమును కురియకుండా మూసివేయుదురు. ఆకాశ వర్షం కూడా అసలు పంటలు లేవు, ఏమి లేదు, తాటాకి నీళ్లు లేకుండా మూసివేయబడును. ఆకాశం నుండి అగ్ని కురిపించెదరు. వీళ్ళిద్దరు కూడా ఆకాశం నుండి అగ్ని కురిపించెదరు. వీళ్ళిద్దరు ఎవరంటే మోషే, ఏలియాలు. ఓలివా చెట్లు అనగా ఎల్లప్పుడూ పచ్చగా నుండి నశించినవి. ఈ ఓలివ చెట్లు ఎల్లప్పుడూ కూడా పచ్చగా ఉండి నశించనివి. రాజులకు ఇష్టమైన నూనె తయారు చేసి ఇచ్చిడివి. ఆ రోజుల్లో ఈ మందులు మార్బాటాలు లేవు. ఎక్కడన్నా తలనొప్పి కానీ కాళ్ళనొప్పి కానీ ఏదన్నా వస్తే ఆ ఓలియో చెట్లను నూనెని తీసి స్టాక్ చేసి అవి రాసుకునేవాడు. అవి తగ్గుతూ ఉండేవి. అందుకని ఒక ప్రసిద్ధమైన పేరు ఓలియో మొక్కకి ఉన్నది. వాడబడరని మంచి వర్తమానమునిచ్చుటకు ఇవి ముంగుర్తే ఉన్నది. చెట్టు వాడబారదని ముంగుర్తుగా వర్తమానమైన చెట్టు వీటికి మరణము లేదు అని ఉన్నది. వీరు దీపస్తంభమునకు ఎందుకు పోల్చబడినారనగా వీళ్ళు దీపస్తంభం అంటే దీపము ఆరకుండా వెలుగుతున్న స్తంభము. తర్వాత ఓలివ చెట్టుకు మరణం లేనట్టు వీళ్ళిద్దరికి మరణం లేదని రాస్తున్నారు. అనగా వీరు ఒకే స్థానంలో ఉన్నాను
వర్తమానములు, క్రియలు, బోధలు, పోలికలు, వెలుగు, కాంతి, ప్రకాశం అందరికీ ఇచ్చెదరు. ఒక్కసారి కూర్చున్నా లేకుంటే తిరుగుతున్నా కూడా అన్నీ తిరగలేరు కదా. అలా ఉన్న వర్తమానాలు అంటే వచ్చే ఉగ్రత, వచ్చే ఆనందం, వచ్చే సంతోషం వీళ్ళు తెలియపడుతున్నారు. క్రియలు ఏమి జరుగుతాయి, బోధలు మార్పు కోసం, తర్వాత పోలికలు ఎక్కడి నుంచి వచ్చినవి, పోలికలు దేవుని నుంచి, బైబిల్ నుంచి వచ్చినవి, వెలుగు, కాంతి, తర్వాత కాంతి, ప్రకాశం అందరికీ ఇచ్చేది. అందరికీ కూడా సమూహాటాల్లోని విలువిస్తారు. భూమిపై వర్షము కురవకుండగా ఆపగలిగినటువంటి ఆ శక్తి ఏలియా నీటి ప్రవాహంను రక్తగా మార్చుటకు అధికారం పొందిన ఆ సాక్షి మోషే. ఏలియా నీటి ప్రవాహమును రక్తంగా మార్చెను. రక్తంగా మార్చినట్టు ఉన్నది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అడిసోలా భూమిపై వర్షము కురవకుండగా ఆపగలిగినటువంటి ఆ సాక్షి ఏలియా. వర్షము కురవకుండా ప్రార్థన చేస్తే ఆగిపోతుంది. నీటి ప్రవాహంను రక్తగా మార్చుటకు అధికారం పొందిన ఆ సాక్షి మోసే. ఆ రోజున ఐగుప్తు దేశంలో అతను ప్రార్థించగా కర్ర నీటిలో పెట్టగా రక్తంగా మారింది. వీరిలో ఏలియా సజీవుల గుంపునకు సాదృశ్యం. ఏలియా గారు మరణము లేకుండా పరలోకంలోని అగ్ని సింహాసనం మీద కూర్చొని పరలోకంలో వెళ్ళా. మరణము లేకుండా మోషే గారు అతను సజీవంగా రాకడ వచ్చే సమయానికి సాదృశ్యంగా ఏలియా గారు ఉన్నారు. అలాగే మరణించడం అన్నప్పుడు మోషే గారు మరణించి అతని ఎముకలు పరలోకంలో తీసుకెళ్ళి అక్కడ పెట్టిన సాదృశ్యంగా ఇక్కడ కనబడుతున్నది. మోషే మృతుల గుంపునకు సాదృశ్యము. వీరిరువురు పాత నిబంధన ప్రవక్తలు. వీళ్ళిద్దరు కూడా పాత నిబంధన ప్రవక్తలు. మోషే ఏర్పాటు జనాంగమును ఒక రాజ్యముగా ఏర్పరిచిన వాడు మోషే. మరి ఏర్పాటు జనం ఇశ్రాయేలు జనాన్ని ఒక తాటి మీద నడిపించిన వారు. ఏలియా ఆ రాజ్యాంగములో ప్రవేశించిన దుస్థితిని దిద్దుబాటు చేయుటకు ఏలియా రాజ్యాంగములు విన్న తర్వాత అవన్నీ కూడా దేవుని చిత్త ప్రకారంగా దిద్దుబాటు చేయుటకు నియమించబడిన ప్రవక్త. అతను ఒక మంచి ప్రవక్త, ఒక దిద్దుబాటు ప్రవక్త. తప్పు జరిగినప్పుడు తప్పును ఖండించి మంచి మార్గమును పెట్టిన ప్రవక్త, ఏర్పాటు జనాంగమును చేసిన ప్రవక్త. అందరినీ రక్షించుడికి భూలోకమునకు ప్రభు వచ్చిన కాలంలో ఆయన భావి కాల చర్యను చర్చించుడికే రూపాంతరం కొండ మీదకు వారు దిగి వచ్చేది. ఈ రూపాంతర కొండ మీదకి వారు దిగి వచ్చిన తర్వాత మరి దేవుని శిష్యులు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువును శిష్యులు వారి ముగ్గురు కూడా 3 పర్ణశాలల కట్టని సంభాషణ వచ్చిన ఆ సమయంలో ప్రకటన 11వ అధ్యాయంలో మరలా వీరికి గురించి వ్రాయబడినది. పరలోకం నుండి వీరిరువురికి రాగా వీరితో పాటు కొందరు పరలోక సాక్షులు కూడా భూమి మీదకి వచ్చారు. పరలోకములోని ఏలియారు మోసేవారు ఉన్నారు. భూలోకం మీద యేసుప్రభు గారు ఉన్నారు. తండ్రి చెప్పిన మాటలు తీసుకొచ్చి యేసుప్రభుకి చెప్పడానికి ఒకటి. రెండోది మోషే గారు మరణించారు, అతను పాతిపెట్టబడ్డారు అని అన్నప్పుడు అతని ఎముకలు పరలోకములోకి వెళ్ళి అతను కూడా బ్రతికే ఉన్నారని వీళ్ళందరూ చూడటానికి ఆ రోజున అక్కడ జరిగింది. వీరు 2 గుంపులుగా నుండి వీరిరువురు క్రింద అధికారంతో భూమిపై పనిచేయుదురు. ఈ కింద ఈ 2 గుంపులు కూడా ఒకే రూటుగా నడిపిస్తారు. అనేక విధమైన తెగుళ్ళతో భూమిపైన ఉన్న వారిని 2 సాక్షులు బంధించురు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది మాట దేవుడు జీవించి ఆశీర్వదించును గాక. మీరందరూ తప్పనిసరిగా సపరేషన్ చేసి షేర్ చేసి ఇది చేయండి. అందరికీ తెలియపరచండి. తెలియపరిచి మీరు వచ్చే దీవెనలు పొందండి.
ప్రభా ఎవరైతే దీన్ని చేసి నా ప్రభా ఎవరైతే దీన్ని ప్రతి వాళ్ళకి తెలియపరుస్తారో ఆ బిడ్డను దీవించి ఆశ్రయించండి, అందరికీ అర్థమయ్యేలాగా చేయండి, చేసి దీవించడం యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.